సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు అనమాట. సో మన ఓల్డ్ ఛానల్ వచ్చేసి సస్పెండ్ అయిపోయిందనమాట. సో సస్పెండ్ అవ్వడం వల్ల నేను మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఐ హోప్ మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. సో కాస్త మన ఛానల్ లింక్స్ కూడా షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే సో మన ఛానల్ రీచ్ కూడా బాగుంటుంది. సో మన కంటెంట్ కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మన ఆడియన్స్కి కానీ చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు జర షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఎలాంటి లేట్ చేయకుండా కనప రివ్యూలోకి అయితే వెళ్ళిపోదంట లింక్స్. సో ఇంకా మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం అంటే సో కొంచెమే చెప్తా, మరి ఎక్కువ కూడా ఏమేమి చెప్పాను. సో టొనాల్డో, సో ఈ టొనాల్డో అనే పర్సన్ ఏంటంటే సో ఊరిని మొత్తం రక్షించాలి. సో శివుడి మీద అసలు నమ్మకమే లేదు. సో ఓవరాల్గా లాస్ట్కి శివుడి మీద నమ్మకం ఎలా వచ్చింది, సో భక్తి ఎలా పెరిగింది అనేది స్టోరీ లైన్. సో స్టోరీ ప్లాట్ అనేది ఇదన్నమాట. సో దీనికి మించి చెప్తే మాత్రం మళ్ళీ ఇంకో ఛానల్ ఈ ఛానల్ కూడా ఎరిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, చెప్పను దానికి మించి. సో ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి సో ఫస్ట్ హాఫ్లో మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ అసలు నాకేం అర్థం కాలేదన్నమాట. సో వరస్ట్ విఎఫ్ఎక్స్ అని చెప్పుకోవచ్చు. సో నాకు అనిపించింది ఈ మూవీకి ఆల్మోస్ట్ 180 CR బడ్జెట్ పెట్టింది. నాకు అర్థం కాలేదు లిటరలీ. సో దాని తర్వాత కొన్ని పార్ట్స్ అంటే కొన్ని పార్ట్స్ దగ్గర అంటే కొన్ని సీన్స్ దగ్గర మనకి మ్యూజిక్ అనేది సో లిటరల్లీ శివభక్తి మీదనే ఇచ్చారేమో అనిపించే లెవెల్ ఉంటాయి అన్నమాట బీజిఎం అనేది, అంటే ఫస్ట్ హాఫ్లో. సో ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ బీజిఎం మాత్రం ర్యాంప్ భయ్య. సో చాలా బాగుంది బీజిఎం అనేది. సో ఓవరాల్గా 2 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఒకటి మనకి లాస్ట్లో మన మోహన్ బాబు గారితో ఉండే ఒక సాంగ్ కానీ సో మళ్ళీ అందులో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అనమాట. సో చాలా బాగుంటాయి. కొన్ని ఫన్నీ సీన్స్ కూడా ఉంటాయి అనమాట సెకండ్ హాఫ్లో. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం సో టూ వరస్ట్ భయ్య లిటరలీ. నన్ను అంటే మాత్రం ఫస్ట్ హాఫ్లో పడుకొని సెకండ్ హాఫ్ బాగా చూసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం అదొకటి. అంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ఏదో ఇరిటేటింగ్గా స్టార్ట్ అయ్యి సో సెకండ్ హాఫ్ అనేది మంచిగా పాజిటివ్తో కొంచెం పాజిటివ్ మైండ్ సెట్తో మనకి ఎండ్ అయిపోతుంది అనమాట మూవీ అనేది. మన ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుంది భయ్య. సో ఒకటి మహాశివరాత్రి ఎపిసోడ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, లిటరలీ గూస్ బంప్స్ అంతే. దాని తర్వాత మళ్ళీ మన ప్రభాస్ అన్న కొన్ని రియల్ లైఫ్కి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ కానీ కొన్ని ఫన్నీ డైలాగ్స్ కానీ సో చాలా బాగుంటాయి అన్నమాట. మన అంటే ఒకటి 20 minutes ఎపిసోడ్ ఉంటుంది భయ్య, అంటే లాస్ట్ 20 minutes ఎపిసోడ్ ఉంటుంది. సో చాలా ర్యాంప్ ఆడిచ్చారని చెప్పుకోవచ్చు. సో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ అన్న అని చెప్పుకోవచ్చు అన్నమాట. చూసుకున్నట్టయితే మన మంచు విష్ణు అన్నది అన్ని మూవీస్ కన్నా ఇందులో జర బెటర్ అంటే పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది అనమాట. ఇంకా మోహన్ బాబు గారు వచ్చేసి నో ఇంపాక్ట్. సో లాస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది జర, అది కూడా పర్లేదు అనిపిస్తుంది అనమాట. సో డైలాగ్ డెలివరీ వచ్చేసి అందరిది జర ఓకే అనిపించింది. సో దాని మించి ఏం లేదనమాట. సో లిటరలీ కొంచెం ట్రోల్ స్టఫ్ లాంటి మూవీ అనమాట. అంటే ఫస్ట్ హాఫ్లో ట్రోల్ స్టఫ్ అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ అనేది మనకి ఓకే పర్లేదు, ప్రభాస్ అని ఉన్నాడు సో అన్ని బాగానే అయినాయి అంటే మైండ్ సెట్తో వస్తాం అన్నమాట. సో మా రేటింగ్ వచ్చేసి 5/2 అనమాట. సో దాని మించి ఏమి ఇవ్వలేము. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూసారా మూవీ, సో కామెంట్ చేయండి.